ఇవి 2 ప్యాకెట్లు అండి. 2 ప్యాకెట్లతో చేసిన ఉండలు అనమాట. ఒక్కొక్క ప్యాకెట్కి దాని మీద ఉండేది 600 గ్రాములు వేయమని, కానీ నేనైతే 600 గ్రాములు వేయను. షుగర్ సిరప్ వేస్ట్ అయిపోతుంది, షుగర్ వేస్ట్ అందుకని నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేస్తాను. చూడండి, గ్లాస్ వేస్తాను. చూడండి, ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాము, అదే గ్లాస్తో ఎన్ని పంచదార అయితే వేసామో అన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులు వాటరు పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. గులాబ్ జామ్ వేయించడానికి తక్కువ నూనె అయినా సరిపోతుంది, తక్కువ బాండీ అయినా సరిపోతుంది. మా ఇంటి దగ్గర నూనె బాగా ఇటు పాకం పెట్టాను కదా, మా ఇంటి దగ్గర డిస్టర్బెన్స్గా ఉంది, అందుకనే ఎప్పుడు వీడియో చేద్దామన్నా కుదరట్లేదు. మా ఇల్లే డిస్టర్బెన్స్, పిల్లలతోటి బయట కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని బాగా డిస్టర్బెన్స్ ఉంది. నూనె బాగా మరిగితే ఉడికే లోపల ఉడకవు, వేగవు, బయట ఎర్రగా అయిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం తక్కువ నూనెలోనే వేయించుకోవాలి. తక్కువ కాగినాక బాగా మరిగిపోకూడదు అనమాట నూనె. కానీ గులాబ్ జామ్ తింటాం ఎంత ఈజీనో చేయడం కూడా అంతే ఈజీ అండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, కానీ ఇది ఇంకా వేగాలన్నమాట. అలా నూనె బాగా పొంగుతూ బుడగలు వస్తూ ఉంటే నూనె కొంచెం వేగాలి అన్నట్టు అన్నమాట. చూసారా, ఇప్పుడు వేగిపోయినాయి, తీసేసుకున్నాను. చేసారా, ఒకసారి తీసేసాను, మళ్ళీ వేసాను అన్నమాట. ఇది విడిపోకుండా చేయటం కూడా ఒక కళ. మామూలుగా అయితే విడిపోతూ ఉంటాయి కదా అట్లా, కానీ పిండి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి, ముద్దలాగా గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే ఇలా విడిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పాకం కూడా మరుగుతుంది. నేను ఇప్పుడు ఈ పాకంలో గులాబ్ జామ్స్ వేయను, ఇలా చిన్న దాంట్లో పెట్టుకొని దీనిలోనే పాకం వేస్తాను అన్నమాట. పాకంలో గులాబ్ జామ్ వేస్తే ఏమవుతుందంటే పాకం ఎక్కువ కావాలి. అదే మనకి సరిపోను గిన్నె తీసుకొని దానిలోనే పాకం వేసేస్తే చక్కగా నానిపోతాయి. మీరు కూడా ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసినప్పుడు పెద్ద దాంట్లో వేయకుండా చిన్న దాంట్లో వేసి జాగ్రత్తగా తీసుకుంటే చూడండి, వేగిపోతుంది. ఇది కూడా పాకం కూడా అయిపోతుంది. ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఈ పాకంలో పంచదారలో ఉండే మురికి పోవాలి అంటే కొంచెం పాలు, 2 చుక్కలు పాలు పోయాలండి. మట్టి అంతా, మక్కిలంతా పైకి వస్తుంది. చూపిస్తే మరుగుతుంది కదా, కొంచెం పాలు పోస్తే ఏమవుతుందంటే ఇందాక పోసినవి సరిపోలేదు. రండి, ఎప్పుడైనా మనం పంచదార పాకం పట్టినప్పుడు ఇలా తీస్తే ఇది ఇలా తేలుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఇది షుగర్ పాకం ఎక్కువ రావట్లేదు కదా, అందుకని కొంచెం తక్కువగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పాకం ఎక్కువ బాగా పాకం వచ్చేటప్పుడు అసలు ఎంత మడ్డిగా వస్తుందంటే అంత మడ్డిగా వస్తుంది. లడ్డు కానీ ఏదైనా వేరే ఏదైనా చేసేటప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకండి ఇలా పొంగులాగా వస్తుంది కదా, ఈ పొంగంతా తీసేయాలన్నమాట. ఇలా వచ్చిన పొంగులో పాకం మట్టి చాలా ఉంటుందండి. కాకపోతే ఇది బాగా ఎక్కువ పాకం అవసరం లేదు కదా, అందుకని బాగా తెలియట్లేదు. మీరైతే ఒకసారి అలా ట్రై చేయండి. మడ్డిగా మట్టి ఈ పాల నురుగుతో పాటు ఆ మడ్డిని తీసుకొచ్చేస్తుంది అన్నమాట. ఈ నురుగంతా తీసేయాలి. చూడండి, అది కొంచెం లైట్గా అలా వస్తుంది.
చూడండి, ఇంకా ఒక్క వచ్చినా బాగుండదు కదా. ఈ నురుగంతా తీసేసుకొని పోసుకోవడమే. అబ్జర్వ్గా చూస్తే మట్టి కనిపిస్తుంది నల్ల నల్లగా. ఇప్పుడు ఈ పాకాన్ని తీసి నీళ్ళలో పోసేస్తాను. చూడండి, పోసేసాను. మామూలుగా అయితే ఒక ప్యాకెట్కి కనీసం 400 గ్రాములన్నా వేయాలి కదా పంచదార. దీనిలో అయితే 1/2 కేజీ వేసాను నేను, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదండి షుగర్ అంతా, అందుకని. చూడండి, ఇప్పుడు 2 యాలక్కాయలు కొట్టేస్తాను. చూడండి, జామున్స్ ఇరిగిపోకుండా రౌండ్గా వచ్చాయి. అదే మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో అసలు సరిగా రావట్లేదు. పిండి కలిపేసుకొని ఒక స్పూను చేతికి నూనె రాసుకొని చేసేస్తే ఒక 1/2 అవర్ ఉంచి చూసారా అవి జామున్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేస్తే ఇలా చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.